2000 కొత్త శతాబ్ది వచ్చింది. ఎందరికో ఎన్నో ఆశలను కల్పించింది. ఎందరికో ఆశలు నెరవేర్చింది. మరెందరికో నిరాశలను మిగిల్చింది. శ్రీరామ్ను అతడు కోరుకున్న స్థాయిని మించి తీసుకువెళ్ళింది. నవ్వుతూ వీడ్కోలు చెప్పింది. ఆ తదుపరి సంవత్సరాల్లో తన ఆశల దీపం దివ్య, మిగిలి ఉన్న సంతానం ముద్దుల కూతురు దివ్య. ఇద్దరికీ పంచప్రాణాలు. మెడిసిన్లో అన్ని విభాగాల్లోనూ ప్రథమ స్థానం పొందుతూ ప్రథమ శ్రేణిలో పాస్ అయింది. ఎంట్రన్స్లో సులువుగా నెగ్గి పీజీలో సీట్ లభ్యం చేసుకుంది. శిశు వైద్యంలో ఎండీ చేసింది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అన్ని అవసరాలను నెరవేరుస్తూ ఒక పెద్ద దిక్కులాగా ఉండాలి. ఈ భావనతోనే స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు శ్రీరామ్. తనకు మొదటగా ఓ గౌరవప్రదమైన ఉపాధిని, స్థాయిని కల్పించి తనని ఇంతవాడుగా ఎదిగేందుకు తోడ్పడిన తన డిపార్ట్మెంట్కు క్షమాపణలు చెప్పుకున్నాడు. జోహార్లు అర్పించాడు. డిపార్ట్మెంట్ను వదిలిపెట్టడం బాధాకరమైనా చేయక తప్పలేదు. ఒకటి బాధ కలిగినా 2 అంశాలకు తృప్తి పడ్డాడు. ఇక తనకు ఉద్యోగరీత్యా సుదూర ప్రాంతాలకు బదిలీల మీద వెళ్లవలసిన సమస్య తప్పింది. కనుక తను పూర్తిగా తన కుమార్తె కెరీర్ పైనే దృష్టి పెట్టే అవకాశం కలిగింది. రెండవది, తను తీసుకుంటున్న జీతానికి తగ్గ కృషి చేయలేకపోతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, మరికొన్ని ఉత్పాదక సంస్థలను తన భార్య పేరున తనే నిర్వహించటం నైతికంగా సమర్థనీయం కాదు. జీతం తీసుకుంటూ తన మాతృ సంస్థకు పూర్తిగా అంకితం కాకపోవటం ఎంతమాత్రం క్షమార్హం కాదు. అందుకే ఆ తప్పిద చింతన నుండి ముక్తి పొందడానికి ఆ మధ్య సంభవించిన వరదల్లో ఆ బాధితులను ఆదుకునేందుకు సంకల్పించుకున్న తన బ్యాంక్ యాజమాన్యానికి 2 లక్షలు తన వంతుగా ఇచ్చాడు. యాజమాన్యం ఇవ్వబోయే విరాళానికి ఆ మొత్తం కలిపి ఇవ్వమని చెప్తూ ఆ మొత్తం ఇచ్చాడు. తన పేరు గోప్యంగా ఉంచమని అభ్యర్థించాడు. ఉద్యోగ బంధం నుండి విముక్తుడైన శ్రీరామ్ తన దృష్టిని మంచిని పెంచుకోండి, దాన్ని అందరికీ పంచండి అన్న సూక్తిపై దృష్టి సారించాడు. ఇందుకు ఎంచుకున్నది 2 రంగాలు, విద్య, వైద్యం. విద్య నేడు వ్యాపారం. ఇది కాదనలేని నిష్ఠుర సత్యం. దానికి అతడు అతీతుడు కాదు. కానీ మానవత్వం ఉంటే ఆ విద్యను పేద ప్రతిభావంతులకు కూడా ఉచితంగా అందించవచ్చు అని నిరూపించాడు. తన కళాశాలల్లో 10% పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయాలు, వైద్య సదుపాయాలు సమకూర్చాడు. వైద్య విద్యలోనూ అదే వితరణ చూపించాడు. ఎన్నో ఉచిత నేత్ర వైద్య చికిత్సా శిబిరాలు, వృద్ధులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు ఏర్పాటు చేశాడు. ఓ పక్క ఉన్నత స్థాయి విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపకాలు, సాఫ్ట్వేర్ రంగంలో భాగస్వామ్యం, నగరంలో ప్రముఖ వ్యాపార ప్రాంతాల్లో నిర్మించిన 2 షాపింగ్ కాంప్లెక్స్ల నిర్వహణ వంటి అనేక వ్యాపకాల్లో మునిగి గణనీయమైన అభివృద్ధిని సాధించాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఇంకా ఎదుగుతున్నా అసంకల్పితంగానో అనివార్యంగానో సంక్రమించే 3 అంశాలను చాలా దూరంగా ఉంచాడు. అది మద్యం, మగువ, అహంకారాలు. వాటితో పాటు రాజకీయాలు కూడా. తన నిబద్ధత, నైతికత తమ సంస్థల పేరు ప్రఖ్యాతులను ఇనువడింపజేసింది. ప్రజల్లో తన సంస్థల పట్ల నమ్మకాన్ని, అభిమానాన్ని పెంచేందుకు అవకాశం ఇచ్చాయి. శ్రీరామ్ తరచుగా ఓ మీమాంసలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. కేవలం మనిషి యొక్క శ్రమశక్తి, దానికి జతకూడే బుద్ధిశక్తి మాత్రమే సంపదల్ని సృష్టించాలి. కానీ ఈనాటి సమాజంలో తన లాంటి వారి చేతుల్లో సంపద ఉంటే చాలు. అది తనను తాను సృష్టించుకుంటూ, పెంచుకుంటూ పోతుంది. తాను ఉద్యోగస్తుడయ్యాక ఏనాడు 1 ఎకరం భూమిని దున్నలేదు, నారు పోయలేదు, నీరు పెట్టలేదు, పంటలను పండించలేదు. ఎకరం భూమిలో మధువులు పెట్టి ఏడాదంతా శ్రమించి పండిస్తే గిట్టేది కేవలం 30,000 రూపాయలు. మహానగరంలో అదే ఎకరం భూమిని బీడు పెట్టి మట్టితో ఎత్తు చేయించి ఫ్లాట్గా విభజించి అమ్మితే వచ్చిన లాభం అక్షరాల 3 కోట్లు. అది నైతికమైనదా? ఇది అన్యాయమైన పని అని ఎవరూ ఆక్రోశించలేదు, నిందించనూ లేదు. ఈ దేశాన చట్టాలు కానీ, న్యాయశాస్త్రాలు కానీ తను చేసింది న్యాయసమ్మతం కాదని చెప్పలేవు. కానీ తన మనసు ఘోషించేది తను చేసిన పని చట్టం దృష్టిలో న్యాయమైనదే కావచ్చు. కానీ నైతిక పరంగానో, శ్రమ విలువ పరంగానో చూస్తే గొప్ప అధర్మం అది. ఆ రోజు తన అవసరాలకో, ప్రలోభపడో తన యజమాని డబ్బును తన కోసం వినియోగించుకున్నాడు. చట్టం దృష్టిలోనైనా, ధర్మంగా చూసినా అది చాలా తప్పు, అన్యాయం. కానీ ఎందుకో మరో కోణంలోంచి చూసిన తనకు ఆ పని చేయటంలో తప్పేమీ లేదనిపించింది.
కోట్లలో ఏ ఒక్కరి దగ్గరో పోగుబడే ఆ సొమ్ములో ఎంత చిన్న మొత్తమైనా వేరొకరి బ్రతుకులో ఉపయోగపడితే ఆ డబ్బుకు నిజమైన విలువ ఉన్నట్లు. ఇది తన సిద్ధాంతం. ఉన్నవాడి డబ్బులో కొంత లేనివాడికి దక్కితే అది ధర్మమే కదా. తను ఆ ధర్మాన్ని చాలా వరకు పాటిస్తున్నాడు. అప్పుడప్పుడు తలెత్తే తర్క మీమాంసల నుండి బయటపడుతూ మానసికంగా తృప్తి చెందేవాడు. కేవలం ఆలోచనల్లో కాదు, ఆచరణలో తృప్తి కలగాలి. అదే నిజమైంది. ఆ భావన సాకారమైంది. అదే శ్రీ సాయి సహాయత. స్వచ్ఛందగా సమాజంలోని అర్హులైన పేదవారికి కుల మత విచక్షణ అనేది లేకుండా విద్య, వైద్య సదుపాయాలను అందించటం, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని సమాజంలో గౌరవస్థానం పొంది బ్రతికేందుకు తగిన అవకాశాలను కల్పించటం శ్రీ సహాయత ముఖ్య లక్ష్యాలుగా పేర్కొంటూ స్థాపించాడు. తమ సంస్థల నుండి వచ్చే లాభాల్లో ఏటా 10% ఆ సాయి సహాయతకు చెల్లింపు జరిగేలా ఏర్పాటు చేశాడు. తమ స్వచ్ఛంద సంస్థలకు ఎవరైనా విరాళాలు ఇవ్వవచ్చు. సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావచ్చు. వాటిలో భాగస్వాములు కావచ్చు లేదా పర్యవేక్షకులుగా ఉండవచ్చు. సమాజ సేవాభిలాషతో ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో విపత్కర పరిస్థితుల్లో పాల్గొంటూ నిస్వార్థ సేవలను అంకితభావంతో అందించే సంస్థలను, వాటి సుదీర్ఘ అనుభవాలను పరిగణలోకి తీసుకుని రెంటిని ఎంపిక చేసి వాటిని తమ సంస్థకు ట్రస్టీలుగా ఉండేందుకు అభ్యర్థించాడు. ఆ సంస్థలు సంతోషంగా అంగీకరించాయి. సంస్థను తాను స్థాపించినా తను కేవలం ఓ సామాన్య కార్యకర్తగా మాత్రమే ఉండేందుకు సిద్ధపడి దాన్ని రిజిస్టర్ చేయించాడు. మంచిని కలిగి ఉండు, మంచిని వ్యాప్తి చేయి. తన ఆశయానికి దర్పణంలా తను స్థాపించిన సంస్థ నిలవాలని కోరుకున్నాడు శ్రీరామ్. సమాజంలో ఎంతో మంచి ఉంది. కొంత అట్టడుగున మరుగున పడి ఉంది. మరికొంత పై నిద్రాణ స్థితిలో ఉంది. వాటిని క్రమంగా చైతన్యపరచగలిగితే క్రియాశీలకం అవుతాయి. తర్వాత అది అందరిలోనూ వ్యాప్తం అవుతుంది. మానవత్వం వికసింపజేస్తుంది. ఈ మహోన్నత కార్యక్రమానికి తనలాంటి వారు ఒక ఉద్యమ స్ఫూర్తితో పూనుకోవాలి. అప్పుడు పరస్పర వంచనలు, దోపిడీలు, సంఘర్షణలు, ముఖ్యంగా ఆర్థిక నేరాలు తలెత్తవు. శాంతి నెలకొంటుంది. అన్ని నైతిక విలువలు నశిస్తున్న నేటి సమాజంలో మంచి, తద్వారా శాంతి నెలకొనడం అనివార్యం. ఈ దిశగా తన వంతుగా సంకల్పించుకున్న ప్రయత్నం కార్యరూపం దాల్చడంతో ఎంతో ఆత్మసంతృప్తి చెందాడు శ్రీరామ్. ఇక మిగిలింది ఒకే ఒక వ్యక్తిగత సహజ కాంక్ష, కూతురి పెళ్లి. దివ్యకు అన్నిటా సరిజోడిగా మంచితనం, మానవత్వములకు ఒకే మూర్తిలా భాషించే అందమైన యువకుడిని ఎన్నుకుని పెళ్లి జరిపించటం. ఈ సంవత్సరంలో దివ్య పీజీ పూర్తయిపోతుంది. అనుభవం కోసం ఒక ప్రముఖ ఆసుపత్రిలో సంవత్సరం పాటు పనిచేయాలి. ఆ తదుపరి వివాహం. ఖచ్చితంగా దివ్యని చేసుకోబోయే వ్యక్తి వైద్యుడే అయి ఉండాలి. ఇద్దరూ ప్రాక్టీస్ చేసుకోవటానికి తను ఆసుపత్రి నిర్మాణం చేయాలి. అదే తన ఆకాంక్ష. అది సఫలమవ్వాలన్నదే తన తపన. శ్రీరామ్ ఆలోచన సాకారమయ్యేందుకు అది తొలి అంకమా? సాయంత్రం 5 గంటలు. వసంత ఋతువు. ఆ సాగర తీరాన జనం అంతగా రాని చోట ఆ ఇద్దరూ చాలాసేపు ఎన్నెన్నో ఊసులు చెప్పుకున్నారు. తమ చదువులు, భవిష్యత్తుకై ప్రణాళికలు, చేపట్టబోయే కార్యక్రమాలు వరుసగా ఆ ఊసుల్లో చోటు చేసుకున్నాయి. ఆ పిదప చంద్రోదయం అవుతున్న వేళ అతడు చనువుగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె వారించలేదు. ఓ ఆడపిల్లకు సహజంగా ఉన్న సిగ్గు మొగ్గతొడిగింది. అతడి కళ్ళలోకి చూసింది. మీ నాన్నగారి ఫీల్ ది గుడ్, ఎక్సలెంట్ ది గుడ్ కాన్సెప్ట్తో చేస్తున్న చాలా మంచి పనులకు చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలనుంది దివ్య. ఆమె చేతిని మృదువుగా నొక్కాడు. ఆయన కూతురుగా పుట్టిన నీవు చాలా అదృష్టవంతురాలివి. థ్యాంక్ యూ. వెన్నెలకే స్వరం వస్తే అది ఆమె స్వరమే. వసంతానికే రూపం వస్తే అది ఆమె. ఆమె తీయని స్వరం శ్రీనివాస్కు ఎంతో ఇష్టం. ఆమె నవ్వులో ఉన్న మాధుర్యానికి ఎంతో పులకించిపోతుంటాడు. అంతేకాదు దివ్య, ఆయన అల్లుడిగా రాబోయేవాడు కూడా ఎంతో అదృష్టవంతుడై ఉంటాడు కదా. చిరునవ్వుతో చూశాడు. ఇద్దరి చూపులు కలిసిన ఆ క్షణం ఆ 4 కళ్లలో వెలుగులు నిండాయి. మరొక్క విషయం మర్చారేం? తనను పట్టుకున్న చేతిని చిన్నగా గిచ్చింది దివ్య. ఆ అల్లుడిని చేపట్టే అమ్మాయి ఇంకా అదృష్టవంతురాలే కదా. మల్లెలు ఒలిగినట్లుగా నవ్విందామె. తన చేతిలో ఉన్న ఆమె చేతిని మృదువుగా నొక్కాడు, మల్లెల్ని ఏరుకుంటూ. ఇద్దరికీ జీవధర్మాలు తెలుసు, జీవశాస్త్రాలు తెలుసు. ఎంత తెలిసినా వారు జీవులే, యవ్వనంలో ఉన్న జీవులు. ఇంతవరకు తాము నేర్చుకున్న ఏ ఫిజియాలజీలోనూ చెప్పబడని, ఏ అనాటమీలోనూ కనుగొనబడని మనస్సు పెట్టే గిలిగింతలకు వశమైపోతున్నారు.
ఒకరి కోసం ఒకరుగా బాస చేసుకుంటూ ఒకరిలో ఒకరు అన్నంతగా సన్నిహితమైపోతూ కాలాన్ని మర్చిపోయారిద్దరు. అయినా వారికి తెలుసు తమకు ఓ హద్దు ఉందని, ఆ సాన్నిహిత్యానికి ఏకాంతానికి హద్దుని చెరిపే శక్తి ఉందని. కానీ సెల్ఫ్ కంట్రోల్ అన్నది వైద్య విద్య నేర్చుకున్న వారికి తప్పనిసరి. ఉద్వేగాలను నియంత్రించుకోలేని వాళ్ళు తమ వృత్తి ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహించలేరు. దివ్య, మా పేరెంట్స్కు రేపే చెప్తాను. నీవు చెప్పు. వాళ్ళు మాట్లాడుకోవడం మంచిది. ఇక వెళదామా? ఆమె చేతిని వదిలి లేచాడు. నిలబడి మళ్ళీ అదే చేతిని అందించాడు ఆసరాకు. అంతవరకు ఆ హస్తబంధం విడిపోవటానికి ఇష్టపడని ఆమె ఆ చేతిని అందుకుని కిందకు గుంజింది. అతడు నవ్వుతూ చూశాడు. ఆమె చిరుకోపంతో చూసింది. తన పని తాను చేస్తున్నట్లుగా సాగర సమీరం ఇద్దరి తలలను సుతారంగా స్పృశిస్తూనే ఉంది. చంద్రికలు ఆశీస్సులు వర్షించడం మొదలెట్టాయి. రాత్రి భోజనం అయ్యాక తన భవంతి 2వ అంతస్తులో ఏర్పాటు చేసి ఉన్న వెన్నెల వేదికలో విశ్రాంతిగా కూర్చుని సేద తీరటం శ్రీరామ్కు అలవాటు. వెన్నెల రాత్రులైనా, కేవలం చుక్కలే కనిపించే రాత్రులైనా అక్కడ ఈజీ చైర్లో కూర్చుని ఆ దినమంతా మనస్సులో ఆవరించుకుని ఉన్న ఏ సమస్యనైనా బరువునైనా వదులుచుకుని ఉపశమనం పొందుతూ ఉంటాడు. ఆ సమయంలోనే దివ్య లేదా స్వర్ణ వచ్చి కుటుంబ విషయాలు లేదా వారికి వారి రంగాల్లో అనుభవమైన విషయాలు ముచ్చరించుకుంటూ ఉంటారు. సమస్య అంటూ ఉంటే అందరూ కలిసి చర్చించుకుని పరిష్కార సూచనలు చేసుకుంటారు. శ్రీరామ్ అక్కడే ఉన్న సమయంలో, నాన్నగారు. దివ్య పిలుపుకు వెనుదిరిగి చూశాడు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు ముందే తెలిసినమ్మా అన్నట్లుగా నవ్వాడు. చెప్పమ్మా. అమ్మ చెప్పే ఉంటుందని సిగ్గు ముంచుకొచ్చింది. గొంతు వణికింది. తెలుసమ్మా, నీవు మనస్ఫూర్తిగా ఇష్టపడే దాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? నా పెంపకంలో పెరిగిన పిల్లవు. విచక్షణ, ఆలోచన ఉన్న నీవు ఏ చిన్న విషయంలోనైనా బాగా ఆలోచించి సరైన నిర్ణయమే తీసుకుంటావు అన్న బలమైన నమ్మకం నాకుందమ్మా. నేను కూడా కొంత సమాచారం సేకరించాను. ఆ అబ్బాయి అన్ని విధాలా నీకు తగిన సరిజోడు. సాంప్రదాయ కుటుంబం, వైద్య వృత్తిలోనే ఉన్నాడు. ఆ అబ్బాయి తల్లిదండ్రులకు మన కుటుంబం గురించి తెలిసే ఏర్పాట్లు చేస్తాను. వారు మన గురించి తెలుసుకుని వచ్చి చూసి సంతృప్తి చెందితే నిశ్చితార్థం ఏర్పాట్లు మొదలెడతాను. ఓకేనా? తన మనసులోని విషయాన్ని పైకి చెప్పేసి తదుపరి తన అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని చెప్పేస్తున్న తండ్రిని కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ. అంతకు మించి ఇంకేమనాలో తెలియక అక్కడి నుంచి పరుగు తీసింది. సిగ్గు తరమక. ఆమె ఓ మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాదు, సాంప్రదాయ రీతుల్లో పెరిగిన తెలుగుంటి ఆడపిల్ల. చిన్నగా నవ్వుకున్నాడు శ్రీరామ్. మరో వారం తర్వాత శ్రీనివాస్ తల్లిదండ్రులు, వారి దగ్గరి బంధువులు పెళ్లి చూపులకు వచ్చారు. తనదైన రీతిలో ఘనంగా ఆహ్వానించాడు శ్రీరామ్. దివ్య, శ్రీనివాసులు ఒకరికొకరు ముందే పరిచితులు. ఒకరి హృదయంలో మరొకరు ప్రేమ చిగుళ్ళు మొలకెత్తించుకున్న వాళ్ళవటంతో పెళ్లి చూపులు లాంఛనమే అయిపోయాయి. ఇరు కుటుంబాల వాళ్ళు తమకున్న ఆస్తిపాస్తుల వివరాలు, కుటుంబ నేపథ్యం, బంధుమిత్రుల వివరాలు చెప్పుకోవడం జరిగింది. ముందు శ్రీనివాస్ తండ్రి మోహన్ రావు ప్రారంభించాడు. ఆయన చెప్పిన వివరాలను వింటున్న శ్రీరామ్ ఉలిక్కిపడ్డాడు. జగన్నాథరావు గారి మేనల్లుడు అంటే ఆయన అక్కగారి కుమారుడు తనతో వియ్యమందబోతున్నాడా? ఎంత చిత్రం! ఆ జగన్నాథరావు గారికి అన్నిటా సమబుజ్జి తన తండ్రి గారని చెప్తున్న ఆయన్ను పరిశీలనగా చూశాడు. గతంలో ఆయన తను చూశాడో లేదో గుర్తు తెచ్చుకోలేకపోయాడు శ్రీరామ్. జగన్నాథరావు గారు ఎంతో ఉత్తములు. వారి దగ్గర బంధువులు కనుక వారి వంశ ప్రతిష్ట, సాంప్రదాయాలను గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. శ్రీనివాస్ తండ్రి మోహన్ రావు తమ గురించి చెప్పుకోవడం పూర్తయిపోయింది. ఇహ తన వంతు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. కానీ కొన్ని నిజాలు చెప్తే జరగవలసిన పనులు జరగవు. అపార్థాలు, అనుమానాలు తలెత్తి వెనక్కిపోతాయి. ఏం చెప్పాలి? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? కొద్దిసేపు మౌనం వహించాడు. సాయిని ధ్యానించుకున్నాడు. కొంత నిబ్బరం ఏర్పడింది. మాది శ్రీకాకుళం జిల్లా, స్వగ్రామం రామాపురం. నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను. నా భార్య స్వస్థలం ఖరగ్పూర్, రైల్వే ఉద్యోగి కుమార్తె. మొదట్లో కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. తర్వాత హైదరాబాద్లో బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఎంఏ చేసిన భార్య ఖాళీగా ఉండేందుకు ఇష్టపడక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేసింది. తర్వాత నా ఆసక్తి కొద్దీ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించాం. నేను యాక్టివ్ రోల్ తీసుకున్నాను. ఆర్థికంగా బాగా పుంజుకున్నాం. తర్వాత అమ్మాయికి ఇక్కడ మెడిసిన్లో సీట్ రావటం, నేను పూర్తిగా మా వ్యాపార వ్యవహారాల్లో దృష్టి పెట్టేందుకు, అమ్మాయి చదువు కెరీర్ల దృష్టిలో పెట్టుకుని ఇక్కడే సెటిల్ అయ్యేందుకు నిర్ణయించుకుని ఆఫీసర్ జాబ్ రిజైన్ చేశాను. నా భార్య కూడా అక్కడ లెక్చరర్ ఉద్యోగం వదిలేసి ఇక్కడే ఒక హై స్కూల్, ఒక జూనియర్ కాలేజీ నిర్వహిస్తోంది. రియల్ ఎస్టేట్తో పాటు
సాఫ్ట్వేర్, రీటైల్ మాల్స్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులున్నాయి సంక్షిప్తంగా వివరించాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులు తను చెప్పినంతా విని సంతృప్తి చెందినట్లుగా గమనించాడు శ్రీరామ్. నిశ్చితార్థం కోసం ఏర్పాట్లు చేసుకుందాం నిర్ణయం తీసుకుని నిష్క్రమించారు. నిట్టూర్చాడు శ్రీరామ్. తను జగన్నాథరావు గారి దగ్గర వాచ్మెన్గా పనిచేసిన విషయం చెప్పలేదు. ఆ విషయం వారికి తెలుస్తుందా? తెలిస్తే ఏమవుతుంది? చిన్నచూపు చూస్తారా? పెద్ద మనసుతో సమ్మతిస్తారా? తాను ఏ విషయంలోనూ అబద్ధం చెప్పలేదు. ఒక నిజం మాత్రం చెప్పలేదు. నిజం చెప్పకపోవడం అంటే అబద్ధం మాట్లాడినట్టు కాదు కదా. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలన్నది ఒక పూర్వ సామెత. పెళ్లిలో 1000 అబద్ధాల వరకు ఆమోదముద్ర పడిపోతుందా? ఏమిటో తనలో నవ్వుకున్నాడు శ్రీరామ్. పెళ్లిళ్లకు, నిశ్చితార్థాలకు ఈ నెలలోనే మంచి రోజులున్నాయి. ముహూర్తాలు పెట్టుకోవాలనుకుంటే తొందరపడటం మంచిదని శ్రీరామ్కు సన్నిహితుడైన ఓ జ్యోతిష్కుడు తెలియపరిచాడు. ఆ విషయమే మోహన్ రావుకు తెలియపరిచాడు. ఆయన ఏ విషయమూ తర్వాత తెలియజేస్తానంటూ ముక్తసరిగా ముగించేశాడు. 2 సార్లు ప్రస్తావించినా అదే వైఖరి. ఆశ్చర్యపోయాడు శ్రీరామ్. దివ్య, శ్రీనివాసులు కలిసి నిశ్చితార్థం విషయం ప్రస్తావించింది. దివ్య, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. నాన్నగారు ఎందుకు కాలయాపన చేస్తున్నారో కనుక్కొని తెలియపరుస్తాను. ఫోన్లో కాదు, రేపు మా ఆసుపత్రికి వచ్చేయి. దివ్య కళ్లల్లోకి ఆపేక్షగా చూస్తూ అన్నాడు శ్రీనివాస్. మర్నాడు రాత్రి 10 గంటలకు అదే వెన్నెల వేదిక. దివ్య నెమ్మదిగా వచ్చి తండ్రి వెనగ్గా నిలబడింది. గమనించాడు శ్రీరామ్. కూర్చో అమ్మా, అమ్మ కూడా ఇక్కడే ఉందిగా. శ్రీనివాస్ ఏం చెప్పాడమ్మా? నేరుగా విషయానికే వచ్చాడు. దివ్య మొహంలో ఆందోళన గమనించాడు. ఎలా చెప్పాలో తెలియక మాటలు వెతుక్కోసాగింది దివ్య. చెప్పమ్మా. నాన్నగారు ఆయన అదే శ్రీనివాస్ ఫాదర్కు ఎవరో చెప్పారట. మీరు జగన్నాథరావు గారు అంటే ఆయన మేనమామ గారి దగ్గర. చెప్పమ్మా, సంశయం ఎందుకు? అదే వారి దగ్గర వాచ్మెన్గా చేశానమ్మా. అదేమీ తప్పు కాదే. నేను ముందే చెప్పాను, పుట్టుకతో మేం శ్రీమంతులం కాదని. నేడు ఎంతో గొప్ప స్థాయిని చేరుకుని ఉన్నవాళ్లు ప్రారంభంలో అతి చిన్న స్థాయి నుండి పైకెదిగి వచ్చిన వారే కదా. ధీరుభాయ్ అంబానీ, బిల్ గేట్స్ లాంటి అపర కుబేరుల గురించి వారికి తెలీదా? చిన్న స్థాయి నుండి పైకెదిగి వచ్చిన వాళ్ళకే డబ్బు విలువ, జీవితం విలువ పుట్టుకతో శ్రీమంతుల కన్నా ఎక్కువ తెలుస్తుందని, తెలుసుకునే అనుభవాలుంటాయని వారికి తెలీదా? జీవితం అంటే నోట్లో బంగారు చెంచాతో పుట్టి జీవించడం కాదు. జీవితం వల్లనే ఆ చెంచా కూడా శాశ్వతం కాదు. ఆకలి వేస్తే ఎంతటి కోటీశ్వరుడైనా ఉన్న 6 రుచుల్లో కేవలం తీపి మాత్రమే కోరుకుని జీవితాంతం దాన్నే తింటూ ఉండగలడా? అన్ని రుచులతో కలిసి ఉన్న దాన్ని తింటేనే కదా ఆకలి తీరేది, తిన్న సంతృప్తి కలిగేది. జీవితం అంటే అన్ని దశలు దాటుకుంటూ వెళ్ళినప్పుడే పరిపూర్ణత ఉంటుంది. పైకి వెళ్లే అంతస్తులు కింద నుండే కదా ప్రారంభమయ్యేది. ఆ విషయాలు వారికి తెలియనివేం కావు. ఒక్క విషయం స్పష్టం చేయమ్మా. ఇప్పటి మీ యూత్కు పశ్చిమ దేశాలు లక్ష్యాలుగా ఉన్నాయి. మనం వెళ్ళినప్పుడు అక్కడి వాళ్లతో పాటు మనం కూడా గౌరవిస్తాం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ను. కానీ అదే సంస్కృతి ఇక్కడ కలిగి ఉంటే దానికి చిన్న చూపేలా? చూడమ్మా, ఒక్క మాటలో చెప్తాను. కాబోయే జీవిత భాగస్వామి పట్ల ఇరువురికి ఉండవలసింది పరిణితి పొందిన అవగాహన, విశ్వాసం, ప్రేమ. ఈ 3 వారి జీవితాలను ఒకటిగా ముడివేస్తాయి. ఒకే బాటలో ఎంత దూరమైనా నడిపిస్తాయి. మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యాన్ని ఇస్తాయి. ఇవన్నీ మీ ఇద్దరిలోనూ ఉన్నాయని నమ్ముతున్నాను. నా నమ్మకం సరైనదే అని రుజువు చేయవలసింది ఇక శ్రీనివాసే. కనుక శ్రీనివాసే మనసులోని మాటను నేరుగా నాతో చెప్పేలా చేయి. మిగతా నేను చూసుకుంటాను. నీవేం దిగులు పడకు, సంతోషంగా ఉండు. చూడమ్మా, నువ్వెవరివో తెలుసా? ఎన్ని సమస్యలు వచ్చినా, కష్ట నష్టాలు ఎదురైనా వెనుదిరిగి పారిపోని శ్రీరామ్కు ఉన్న ఏకైక కూతురివి, నా వారసురాలివి. గో అహెడ్ విత్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్. లేచి దివ్య భుజం తట్టాడు శ్రీరామ్. ఆ చేతినందుకుని కళ్ళకద్దుకుంది దివ్య. వెంకోజీరావు తూర్పుగోదావరి జిల్లాలోని తుని సమీపాన గల ఓ గ్రామ నివాసి. బతుకు తెరువు కోసం చిన్నప్పుడే బర్మా వెళ్లి అక్కడ టేక్ ప్లాంటేషన్లో కూలీగా పనిచేశాడు. నమ్మకం, విశ్వాసంతో పనిచేసే అతన్ని మెచ్చుకున్న యాజమాన్యం కూలీలపై అజమాయిషీ చేసే ఉద్యోగం ఇచ్చింది. ఆ ఉద్యోగంలో చేరి సాటి తెలుగువారిని, మద్రాసీలను సరిగ్గా అదుపు చేయలేకపోతున్నాడని చెప్పి ఎస్టేట్ మేనేజర్ దగ్గర ఆర్డర్లీగా కొత్త కొలువు ఇచ్చారు. దాదాపు 10 ఏళ్లు ఆ మేనేజర్ వ్యక్తిగత సేవకుడిగా పనిచేసిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిందన్న ఆనందంతో ఆ కొలువు వదిలిపెట్టేసి ఎవరికీ చెప్పకుండా మాతృదేశానికి వచ్చేశాడు. స్వగ్రామంలో ఓ భూస్వామి దగ్గర 10 ఎకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం సాగించాడు.
అతడికి మొదట 2 కూతుళ్ళు, తర్వాత 2 కొడుకులు. ఉన్నంతలో 2 కూతుళ్ళ పెళ్లిళ్లు జరిపించాడు. కొడుకులు పెద్దగా చదవలేదు. చదివించే స్థోమత కూడా తండ్రికి లేదు. బతుకు తెరువు కోసం చిన్న కొడుకు మద్రాసు వెళ్ళిపోయాడు. పెద్ద కొడుకు విశాఖపట్నం వచ్చి ఓడరేవులో మొదట కళాసీగా చేరాడు. తర్వాత రేవు నిర్మాణ పనుల్లో పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర మేస్త్రిగా, ఆపై చిన్న చిన్న కాంట్రాక్టులు పొంది కాంట్రాక్టర్గా ఎదిగాడు. క్రమంగా అతడి దశ తిరిగింది. తదుపరి ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. చిన్నక్క భర్తకు సరైన అర్జన, జీవన భరోసా ఏదీ లేకపోవడంతో అతడికి తన వ్యాపార లావాదేవీలను చూసుకునేందుకు రమ్మని ఆహ్వానించాడు. అతడికి కొన్ని కాంట్రాక్టులు అప్పచెప్పాడు. అతను ఆ వ్యవహారాల్లో ఆరితేరి పై స్థాయికి చేరుకున్నాడు. అతడే మోహన్ రావు తండ్రి. వెంకోజీరావు గారి పెద్ద కొడుకే జగన్నాథరావు. తను వియ్యమందాలనుకున్న వ్యక్తి పూర్వీకుల చరిత్ర వివరాలను సేకరించిన శ్రీరామ్ మాటల సందర్భంలో శ్రీనివాస్ దగ్గర ప్రస్తావించాడు. అంతే. మరో 1 వారం రోజులు తిరిగే లోపున శ్రీనివాస్ దివ్యుల నిశ్చితార్థం ఘనంగా జరిగిపోయింది. డ్రైవర్లు, వీళ్లతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వర్ణ, మనం వాళ్ళని చాలా ఆప్తులుగా భావిస్తాం. ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో సభ్యుల్లా మెలిగే అవకాశం ఇస్తూ ఉంటాం. మనం కారులో వెళ్తున్నప్పుడో లేక డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నప్పుడో వారు మన సమీపంలో ఉన్నారని కూడా గమనించకుండా మన ధోరణిలో మనం మాట్లాడేస్తూ ఉంటాం. మన మాటల్లోనే వాళ్ళు మన బలహీనతల్ని, రహస్యాలనే కాదు మన కుటుంబ చరిత్రల్ని గ్రహించేస్తారు. ఇక మనం ఏ సందర్భంలోనైనా వాళ్లతో విభేదించినా, పని నుండి తీసేయాలని చూసినా మన దగ్గర నుండి రాబట్టుకున్న విషయాలను బహిర్గతం చేస్తామని మనతో విభేదించుకున్న వారికో, మనతో సంబంధాలు కలుపుకోవాలనుకున్న వారికో చేరవేస్తామన్న సంకేతాలు పంపుతారు. లేదా వాళ్ల పోచీకోలు కబుర్లు వినటానికి వచ్చే స్నేహితుల దగ్గరో, సాటి డ్రైవర్ల దగ్గరనో మన విషయాలన్నీ కక్కేస్తారు. అందరూ అలాంటి వారుండరు. తమ యజమానుల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యేవారుంటారు. జీవితాంతం వారినే నమ్ముకుని అత్యంత విశ్వాసంతో మెలిగేవారు ఉంటారు. జగన్నాథరావు గారి దగ్గర పనిచేసిన డ్రైవరు జగన్నాథరావు గారు పోయాక ఆయన మేనల్లుడి వద్ద చేరాడు. ఆ డ్రైవర్కు మన విషయాలన్నీ తెలుసు. వాటిని తన యజమానికి చేరవేశాడు. అది సంగతి. వివరించిన శ్రీరామ్ నవ్వుతూ చూశాడు స్వర్ణను. స్వర్ణ కొత్త విషయం వింటున్న దానిలా ఆసక్తిగా చూస్తూ ఉండిపోయింది. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం, అంది. నిజమే. ఆ జాగ్రత్త తన ప్రాణ స్నేహితుడు విశ్వనాథం గారి వద్ద తీసుకోలేకపోయాడు. విశ్వనాథం గారు గొప్ప వ్యక్తి, తనకన్నా సీనియర్. ఆయన కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వారి పిల్లలు మంచి చదువులు చదివారు, మంచి స్థాయికి వచ్చి స్థిరపడ్డారు. విశ్వనాథం గారి తమ్ముడు కొడుకు తన తండ్రి మరణానంతరం పెదనాన్న పంచన చేరాడు. జులాయితనం, విచ్చలవిడితనం తప్ప అతడికి ఏ విద్యా పట్టుబడలేదు. విశ్వనాథం గారికి పెద్ద కోళ్ల ఫామ్, కొబ్బరి తోటలు విశాఖపట్నం దరి సుబ్బవర పరిసరాల్లో ఉన్నాయి. వాటి వ్యవహారాలు చూసుకోవటానికి ఆయన తన కారులో అప్పుడప్పుడు వెళ్లేవారు. వెళ్లేటప్పుడు తన తమ్ముడి కొడుకును తీసుకుని వెళ్లేవారు. ఆ కుర్రవాడికి తన భవిష్యత్తు పట్ల ఓ ఆలోచన, ఓ కార్యదీక్ష కలిగించడానికి ఎన్నెన్నో విషయాలు చెప్తుండేవారు. అతనికి చిన్న చిన్న పనులు చేయాలంటే నామోషి. ఏకంగా సర్వాధిపత్య అధికారాలు లేదా హోదాలుంటే చేసి చూపిస్తానని డంబాలు పలికేవాడు. అప్పగించిన ఏ పని సవ్యంగా చేయలేని ఆ కుర్రవాడికి స్ఫూర్తి కలిగించేందుకు కొన్నిసార్లు తనను ఉదాహరణగా పేర్కొనేవాడు. విశ్వనాథం గారికి తన బిడ్డ తప్పిపోయిన విషయం, అన్వేషణకై తను పడుతున్న ప్రయత్నం అన్నీ తెలుసు. విశ్వనాథం గారు కొంచెం భోళా మనిషి. భార్య దగ్గర ఈ విషయం ప్రస్తావించి ఉంటారు. ఆ సమయంలోనే ఆ తమ్ముని కొడుకు వాడి నుండి విశ్వనాథం గారి కారు డ్రైవర్కు కమ్యూనికేట్ అయిపోయాయి. ఆ కారు డ్రైవర్ అన్నయ్యే మిందిలోని అప్పలనాయుడు. పాపం ఆ డ్రైవరు అప్పలనాయుడు ఎంతో పగడ్బందీగా రచించి రక్తి కట్టించాలనుకున్న నాటకానికి తొలి అంకంలోనే తెరపడిపోయింది. ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నది తను విన్నాడు. కానీ నేడు అది ధన సంపాదనార్థం బహుకృత మోసంగా మారిపోతోంది. తనలో చిన్నగా నవ్వుకుని పక్కకు తిరిగి చూశాడు. స్వర్ణ అక్కర్లేదు. స్వర్ణతో అప్పలనాయుడు నాటకం గురించి తెలియపరచలేదు. తెలియపరిస్తే మళ్లీ ఆమెకు మిగిలేది మనోవ్యధ. తన నిత్య వ్యాపకాల్లోనూ కుమార్తె కెరీర్ని గురించిన ఆలోచనలతోనూ ఆమె ఒక్క క్షణం తన మనస్సులోనికి గత జ్ఞాపకాలను రానివ్వదు. ఆమెకు తెలుసు జీవితం అంటే జీవితంలోని అన్ని రసాలను ఆస్వాదించవలసి ఉంటుందని. 2007 ప్రారంభమై 2 నెలలు గడిచింది. వైభవంగా, వేడుకగా కుమార్తె పెళ్లి నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు శ్రీరామ్. శ్రీరామ్ ఎన్నో విషయాల్లో బలమైన నిర్ణయాలను, స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉన్నా కొన్ని విషయాల్లో పూర్తిగా బలహీనుడు. ప్రస్తుతం తనకున్న ఏకైక సంతానం వివాహం ఘనంగా చేయాలి.
ఆ ఉత్సవం వేడుకలు తన జీవితాంతం గుర్తుంచుకుని మురిసిపోవాలి. సాంప్రదాయాలకు విలువనివ్వాలి. 10 మంది రావాలి, హర్షించాలి, ఆశీర్వదించాలి. అలా సాగాలి వివాహ వేడుక. ఒకనాడు కేవలం ఒక పసుపు కొమ్ము కట్టిన మంగళసూత్రంతో ఒక మహిమాన్విత దేవాలయంలో ఆ దేవుడే సాక్షిగా తను పెళ్లి చేసుకున్నాడు. అందుకైనా ఖర్చు 10 రూపాయల లోపు. ఇప్పుడు తన కుమార్తె పెళ్లి బడ్జెట్ లెక్క వేసుకుంటే కళ్ళలో నీళ్లు చిమ్మాయి. తను స్వతహాగా ఆడంబరాలకు, విచ్చలవిడి ఖర్చులకు వ్యతిరేకి. కానీ తన కూతురు పెళ్లిలో వాటిని పక్కకు పెట్టేశాడు. తన కూతురు ముందు తను బలహీనుడు. ఆనంద భాష్పాలు, ఉద్వేగపు కన్నీళ్లు రెండూ కలగలిసిపోతున్నాయి. నాన్నగారు తండ్రి ముఖాన్ని తన చేతులతోనూ స్పృశిస్తూ ఎంతో ఉద్వేగానికి లోనైపోయింది దివ్య. కాబోయే బావగారు ఏం చదువుతున్నారో తెలుసా? కార్డియాలజీలో పీజీ చేశారు. కొన్నాళ్లు ఎయిమ్స్లో శిక్షణ పొందారు. ప్రస్తుతం ఓ పెద్ద స్థాయి ఆసుపత్రిలో హృద్రోగ నిపుణుడిగా చేస్తున్నాడు. పెళ్ళయ్యాక మొదట మధ్యస్థాయి ఆసుపత్రి నిర్మించుకుని ప్రాక్టీస్ చేస్తారట. ఆ ఆసుపత్రిని క్రమంగా విస్తరిస్తూ అన్ని విభాగాల నిపుణులకు అవకాశాలు కల్పించి మల్టీ స్పెషాలిటీస్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతారట. ఏ తండ్రికైనా అంతకన్నా ఆనందం కలిగించే విషయం ఏముంటుంది? బాబు సాయి, చెల్లెలు దివ్య వివాహం మరికొద్ది రోజుల్లోపునే జరగబోతున్నది. ఈలోపునైనా మమ్మల్ని చేరుకోవా? కొత్త దంపతులను ఆశీర్వదించేందుకైనా రావా? బాబు, నా మీద కానీ అమ్మ మీద కానీ నీకు కోపం లేదు కదా? ఏనాడు నిన్ను చిన్న మదలింపు కానీ కొట్టడం కానీ మేం చేయలేదే. మరెందుకు నీవు మాపై అలిగిన వాడిలా మా దగ్గరకు రావటం లేదు? నీవెక్కడ ఉండి ఉన్నా చదువుకుని ప్రయోజకుడివి అయ్యే ఉంటావు. ఈపాటికే నువ్వు కన్న తల్లిదండ్రులైన మమ్మల్ని వెతుక్కుని వచ్చి ఉండాలి. అలా ఎందుకు చేయలేదు కన్నా? కన్న కొడుకువు నీవు. నీకు మాపై ప్రేమ లేదా? జన్మబంధం తెంచుకున్నావా? లేక నేను అప్పటి నుంచి పెంచుకుంటున్న వారినే తల్లిదండ్రులుగా భావించి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? లేకుంటే నీవు మా అందరినీ వదిలిపెట్టి ఈ లోకం నుండే నిష్క్రమించావా? ఏమనుకోనురా నా సాయి? ఎక్కడున్నావురా నా కన్నా, నా తండ్రి? కళ్ళు మూసినా తెరచినా ఆనాటి మా చిన్నారి సాయినే కనబడుతున్నావు. మదిలో నీ జ్ఞాపకాలు కదిలినప్పుడల్లా గుండె రంపపు కోతకు గురవుతోందిరా. ఉద్వేగాన్ని ఆపుకోలేని శ్రీరామ్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఓ సాయిదేవా, నేనేం పాపం చేశాను? రోజు కూలీవాడినైన నన్ను ఐశ్వర్యవంతుడిని చేశావు. ఆనందం పక్కనే ఈ నిత్య విషాదం కూడా మిగిల్చావా తండ్రి? ఎవరికి ద్రోహం చేశానని, ఏ బిడ్డలను విడదీశానని నాకు ఈ శిక్ష విధించావు? కుమిలిపోతుండగా కన్నీరు ధారాపాతమే అయింది. నాన్నగారు దివ్య తండ్రి మొహాన్ని చూసి కంగారు పడింది. అంతకుమించి ఆందోళన పడింది. ఎప్పుడు నవ్వుతూ తనను నవ్వించే తండ్రి కంటనీరా. ఏమైంది నాన్నగారు? ఉలికిపడ్డాడు శ్రీరామ్. మొహం తిప్పుకుని కన్నీళ్లను గబగబా అరచేతులతో తుడుచుకున్నాడు. అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. నవ్వేందుకు ప్రయత్నించబోయాడు. ఈ కన్నీరేంటి నాన్నగారు? దివ్య గొంతు జీరబోయింది. కన్నీరా? ఆహా, అదేం లేదమ్మా. నువ్వు పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళిపోతున్నావుగా, అప్పుడు మేము ఒంటరి వారం అయిపోతాం కదా. అది తలుచుకుంటూ ఉంటే కన్నీరు ఆగటం లేదమ్మా, అంతే. వింతగా చూసింది దివ్య. నాన్నగారు, నా చదువు గురించి, నా ఆరోగ్యం గురించి పట్టించుకునేదానికి అమ్మకు అంతగా అవకాశం ఉండదనే కారణంతో కాదు, నన్ను వదిలి ఒక్క క్షణం మీరుండలేని అసలు కారణంతోనే కదా ఆ జాబ్ రిజైన్ చేసి మా కోసం ఇక్కడే సెటిల్ అయ్యారు. మేం కూడా ఎక్కడికి వెళ్ళటం లేదు కదా. ఈ నగరంలోనే మీ ఎదుటనే ఉంటాము. మనమందరం కలిసి ఒక్కచోటనే ఉండగా మీరు ఒంటరి ఎలా అవుతారు నాన్నగారు? విస్మయంగా చూసింది. అది కాదమ్మా, నీవు పెళ్ళయ్యాక ఈ నగరంలోనే అయినా మన ఇల్లు విడిచి మీ అత్తవారింటికేగా వెళ్ళి ఉండేది. అది తలుచుకుంటూ ఉంటేనే బాధ కలుగుతుందమ్మా. బిడ్డలపై ఆపేక్షలు, అనురాగాలు చంపుకోలేని తల్లిదండ్రులు నాలాగే కన్నీళ్లు పెట్టుకుంటారమ్మా. అది సహజం. సరే, మీ శ్రీవారి పెళ్లి బట్టలు, ఆర్నమెంట్స్ వగేరా షాపింగ్కు ఎప్పుడు బయలుదేరుతున్నారమ్మా? సన్నివేశాన్ని సాదాగా మార్చేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు. ఈరోజు సాయంత్రమే పెడుతున్నా నాన్నగారు. తండ్రి కళ్లల్లోంచి చిమ్ముకు వచ్చిన కన్నీటికి వేరే ఏదైనా కారణం ఉందా అని చిన్న సందేహంతో ఆ కళ్ళలోకి నిశితంగా చూస్తూ అంది. అది గమనించాడు శ్రీరామ్. దివ్య పాలబుగ్గల చిన్నారి కాదు. ఏ బాధలను నోటితో చెప్పలేని శిశువుల బాధలేమిటో వారి మొహాలు చూసి కనిపెట్టగల శిశు వైద్య విదుషీమణి. తను ఇంకా ఇక్కడే ఉంటే ఆమె తనలోని అంతరంగ దుఃఖహేతువును కనిపెట్టినా కనిపెట్టవచ్చు.
ఉద్వేగంతో సముదాయించుకోలేని స్థితిలో తన గుండె ఒక్క ఆర్తిగా బోరుమంటుంటే అసలు నిజం తనంతట అదే బయటికి వచ్చేస్తుంది. ఈ సంతోష దినాల్లో అది వాంఛనీయం కాదు. అమ్మా దివ్య, నాకు ముఖ్యమైన పని ఉంది. కారు తీసుకుపోనా? అతి మామూలుగా ఏ అనుభూతికి లోను కానివాడిలా అడిగాడు. శ్రీరామ్ గ్యారేజీలోంచి కారు బయటకు తీసి డ్రైవ్ చేసుకుంటూ రామకృష్ణ మిషన్ కేసి పోనిచ్చాడు. తనకు సాంత్వన కాస్తైనా లభించే చోటు అదే. స్వాగతం. దివ్య శ్రీనివాసుల పరిణయోత్సవం. తరలి వస్తున్న ఆత్మీయులకు అభివాదం. సాదరపూర్వక స్వాగతం. రంగురంగుల ఫ్లెక్సీ బోర్డులు, సప్తవర్ణాలతో వెలుగు జిలుగులు విరజిమ్ముతున్న విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆ ప్రాంతమంతా మురిసిపోతోంది. ఆహ్వానితులను రిసీవ్ చేసుకునేందుకు శ్రీరామ్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్దనే నిలబడ్డాడు. వచ్చిన అతిథులను కళ్యాణ వేదిక వద్దకు వినయం, గౌరవం ప్రకటిస్తూ తీసుకువెడుతున్నారు. శ్రీరామ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు. కార్లలో వచ్చేవారికి, ద్విచక్ర వాహనాలపై వచ్చేవారికి వేరువేరుగా కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలను చూపిస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. లోపల వివాహానికి తరలివచ్చిన వారందరూ సుగంధాక్షతలు చల్లి ఇద్దరిని ఆశీర్వదిస్తున్నారు. తర్వాత వేదిక ఎదురుగా ఏర్పాటు చేయబడిన కుర్చీల్లో ఆసీనులవుతున్నారు. వివాహ విందు 8 ప్రారంభమవుతుంది. పెళ్లి ముహూర్తం రాత్రి 11 గంటలకు. 5,000 మంది అతిథులకు కేవలం 2 గంటల లోపునే విందు వినోదాలు పూర్తి చేసేందుకు అవసరమైన పగడ్బందీ ఏర్పాట్లు చేసి ఉంచాడు శ్రీరామ్. వధూవరుల పరిచయం, అభినందనలు, ఆశీస్సులు కోలాహలంగా సాగుతున్నాయి. ఆర్కెస్ట్రాలో సంగీతం అన్నమాచార్యులని, క్షేత్రయని, త్యాగరాజు వంటి సంగీత పెన్నిధులను స్మరిస్తూ కీర్తిస్తోంది. అచ్చమైన తెలుగుతనం అక్కడ విరిసింది. అచ్చమైన తెలుగువారి తీరును ప్రతిబింబించే విందు అక్కడ అందరినీ చవులూరుస్తోంది. సిసలైన తెలుగువారింట జరిగే పెళ్లి వేడుక అక్కడ నిర్వహించబడుతోంది. తెలుగంటే తరగని మక్కువ శ్రీరామ్కు. ఆ మక్కువ తీరుతోంది. వైభవంగా దివ్య శ్రీనివాసుల కళ్యాణం జరిగింది. కుమారి దివ్య శ్రీమతి శ్రీనివాస్గా మారి అత్తవారింటికి పెళ్లి ముస్తాబు చేయబడిన ఖరీదైన కారులో బయలుదేరింది. అది సాంప్రదాయం. కన్నీరు పెడుతూ కదిలిపోయింది స్వర్ణ. ఉగ్గబట్టుకున్న ఉద్వేగాన్ని ఇక అణిచిపెట్టుకోలేకపోయాడు శ్రీరామ్. ఏడుపు గొంతు దాటింది. కన్నీళ్లు ధారలే అయినాయి. ఇదేమిటి, ఎంత కన్న తండ్రైనా ఇలా పసివాడిలా కన్నీళ్లేమిటి, ఏడుపేంటి? చూసిన ఒకరిద్దరు ఆశ్చర్యపోయారు. నిద్రమాత్రలు వేసుకుని కళ్యాణ మంటపంలోనే ఉన్న గదిలో నిద్రకు ఉపక్రమించాడు శ్రీరామ్. గదిలోని ఏసీ అతడి మానసికాగ్నిని ఏమాత్రం చల్లార్చలేకపోతోంది. ఏ తెల్లవారుజామున నిద్ర పట్టిందో నిద్రలేచేసరికి ఉదయం 9 గంటలైంది. బయట ఎవరివో అదరింపులు గట్టిగా వినబడుతుండగా తలుపు తీసి బయటకొచ్చాడు. ఏమిటా అన్నట్లుగా అక్కడే ఉన్న డ్రైవర్ని చూశాడు. డ్రైవర్ అప్పటికే సిద్ధమై అక్కడికి వచ్చి యజమాని కోసం నిరీక్షిస్తూ పేపర్ చదువుకుంటున్నాడు. బెగ్గర్స్ రాత్రి మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్స్ కోసం లోపలికి వస్తుంటే ఈ ఫంక్షన్ హాల్ తాలూకు మనుషులు అదిలిస్తున్నారు సార్. శ్రీరామ్ కళ్ళు విప్పార్చి చూశాడు. బయట చాలా మంది గోలగోలగా అరుస్తున్నారు. రాత్రి విందులో మిగిలిపోయినవి ఏమన్నా ఉంటే పెట్టమని. వాచ్మెన్, మరో 2 సిబ్బంది వాళ్ళు లోపలికి అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. లోపల అలంకరణ సామాగ్రి, కుర్చీలు, షామియానాలు వగేరా ఇంకా అలాగే ఉన్నాయి. వాటిని దేనికది సర్ది సంబంధించిన వారికి అప్పగించడం జరగలేదు. వీళ్ళు లోపలికి వస్తే అంతా చిందరవందర అవుతుంది. మనసు చివుక్కుమంది. వాచ్మెన్ ఒకసారి ఇలా వీళ్ళు డ్రైవర్ను ఉద్దేశించి అన్నాడు. సార్, అక్కడి నుంచి వచ్చేస్తే లోపలికి అందరూ దూకుడుగా వచ్చేస్తారు. ఇక్కడివన్నీ గల్లంతు చేస్తారు సార్. నెమ్మదిగా వదిలిచ్చాడు డ్రైవర్. శ్రీరామ్ గది లోపలికి వెళ్ళి చొక్కా వేసుకున్నాడు. ట్రాప్ సరి చేసుకుని వచ్చి బయట మెయిన్ గేట్ దగ్గరకు నడిచాడు. శ్రీరామ్ని చూడటంతోనే వారికి అర్థమైపోయింది పెళ్లి పెద్ద అయినా ఈయనే అని. బాబు, మహారాజు బాబు, పిల్లలతోనున్నాము, ఆకలితోనున్నాము. పెళ్లి భోజనాలలో మిగిలిపోయినవేమన్నా ఉంటే ఇలాగ పడేయండి బాబు. లోపల ఇవన్నీ తుడిసేసి డ్రమ్ములోన పడేస్తున్నారు. తినే ఉంటే యువతల పడేయమని చెప్పండి బాబయ్య. లవలవలా ఆడుతున్నారు. ఇది భారతదేశం. తిన్న దొరక్క ఒకరు, తిండి దొరక్క మరొకరు. తను కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. కేవలం ఒక రాత్రి ఈ ప్రదేశం అంతా రంగు వెలుగుల్లో నింపేందుకు దీపాలంకరణకే 2 లక్షలకు పైగా ఖర్చు పెట్టాడు. విందుకు అంతకు మించి ఎంతో అయ్యింది. కానీ యథార్థంగా చూస్తే దాదాపు సగం దాకా వృధా. శుభ్రంగా పెట్టినంత తినడం నాటి రోజుల్లోని పెళ్లి విందులో విశేషమైతే నాజూకుతనం పేరునో, నాగరికత పేరునో, లేదంటే స్టేటస్ పేరున
లేదంటే టేస్ట్ అండ్ క్విట్ పద్ధతిలో రుచి చూసి వదిలేయటం ఈనాటి గొప్పవారి విందుల్లో విశేషం. యాచక జనం గోల ఆపడం లేదు. శ్రీరామ్ అందరినీ నిశ్శబ్దంగా ఉండమంటూ గట్టిగా చెప్పాడు. 5 నిమిషాల తర్వాత అంతా సద్దుమణిగారు. మీ అందరకు చక్కగా భోజనాలు పెట్టిస్తాను. ఇక్కడ మిగిలిపోయిన వాటి కోసం ఎగబడకండి, అవన్నీ పాడైపోయి ఉంటాయి. అందరూ గోలగోలగా సంతోషం ప్రకటించసాగారు. నిశ్శబ్దంగా ఉండి చెప్పేది వినండి. మీ అందరూ ఎల్లుండి మధ్యాహ్నం 11 గంటలకల్లా అదిగో ఆ ఖాళీ జాగా కనబడుతోంది చూడండి, అక్కడికి రండి. నీడకు షామియానాలు వేయిస్తాను, కింద టార్పిన్లు వేయిస్తాను. చక్కగా అందరూ వచ్చి భోజనాలు చేసి వెళ్ళండి. అన్నం తినని పసిపిల్లలుంటే వాళ్ళకు పాలు ఇస్తాం. అల్లరి లేకుండా ప్రశాంతంగా వచ్చి భోజనం చేసి వెళ్ళండి, సరేనా? బాబో, ఈరోజే ఆ భోజనాలు పెట్టేయండి బాబో, ఆకలితోటున్నా, ఒకరిద్దరు కడుపులు కొట్టుకుంటూ అన్నారు. చూడండి, ఇప్పటికిప్పుడే అది సాధ్యం కాదు. నేను 1000 మందికి భోజనాలు పెట్టిస్తాను. మీరు 1 గంట ఆ పక్కనే నిశ్శబ్దంగా కూర్చుంటే 1000 మందికి చీడీలు ఇస్తాం. మీలో మీరు అవి తీసుకుని మిగిలినవి మీకు తెలిసిన వారికి, తోటి వారికి ఇవ్వండి. చూడండి, మేము 1000 మందికి అంటే ఎక్కువలో ఎక్కువగా మరో 100 మందికి అదనంగా సరిపడే ఏర్పాట్లు చేసుకుంటాం. కాబట్టి కూపన్లు సరిపోలేదని 1100 మంది కన్నా ఎక్కువగా వచ్చేస్తే అంతా గందరగోళం అవుతుంది. కనుక బాగా గుర్తుపెట్టుకోండి, చీటీలు తెచ్చిన వారికే భోజనాలు. మా వాళ్ళు అక్కడ ఉంటారు. చీటీలు తెచ్చిన వారినే ముందుగా భోజనాలకు లోపలికి విడిచిపెడతారు. అర్థం చేసుకోండి, సహకరించండి, వెళ్ళండి. అదిగో ఆ ఖాళీ జాగాలోకి వెళ్ళి కూర్చోండి. ఓ అరగంటలో మీ అందరికీ చీటీలు అందజేస్తాం. వెళ్ళండి. ఇక్కడనే మీరు గోల చేస్తూ లోపలికి రావాలని ప్రయత్నించకండి. ఇక్కడ వారి పనులకు ఆటంకం కలిగించకండి. నమస్కారం. అభివాదం చేస్తూ వెనుదిరిగాడు శ్రీరామ్. కొందరు అభినందించారు, కొందరు సణిగారు, ఇంకొందరైతే బూతులే తిట్టారు. అందరూ ఎప్పట్లాగానే అరుస్తూనే ఉన్నారు. బాగా బలిసినోడు, ఓటేరు నుంచి తెచ్చి భోజనాలెట్టలేడా గెదవనా కొడుకు, ఈ ఎండలోన మళ్ళా ఎక్కడికి పోవాలా? నవ్వుకున్నాడు శ్రీరామ్. అది వాళ్ల తప్పు కాదు, నిష్ఠురమైన జొప్పక తప్పదు. ఈ సమాజానిదే తప్పు తనలో అనుకుంటూ భారంగా నిట్టూర్చాడు. సెక్యూరిటీ వాళ్ళు మళ్లీ రంగప్రవేశం చేయడంతో ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోయారు యాచక జనం. శ్రీమంతుల కోడలు దివ్య లక్ష్మీదేవిలా నిండుగా బంగారు ఆభరణాలతో మెరిసిపోతోంది. తన కూతుర్లో ఇంత అందాన్ని దాచాడా ఆ సృష్టికర్త? నిరాడంబరంగా మెడలో కేవలం వంటిపేట గొలుసు మాత్రమే వేసుకుని ఎల్లప్పుడూ తెల్లని కోటు, స్టెట్ ధరించి కనబడుతూ ఉండే దివ్య నేడు సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమైనట్లుగా ఉంది. దివ్య అత్తగారికి శ్రీనివాస్ ఒక్కడే కొడుకు. ఆమెకు బంగారు నగలపై మోజెక్కువ. తమ చేత కొనిపించినవి, వారు కోడలి కోసం కొన్నవి అన్నింటినీ అలంకరించి మురిసిపోతోంది. పెళ్లి మర్నాడు వియ్యాల వారి ఇంట్లో విందు భోజనాలకు హాజరైన శ్రీరామ్ కూతుర్ని చూస్తూ పొంగిపోయాడు. ఆ రోజునే కుమార్తె పేరు, అల్లుడి పేరున తన ఆస్తుల్లో సగభాగాన్ని దాఖలుపరుస్తూ తయారు చేయించిన యాజమాన్య హక్కుల దస్తావేజులను దంపతులిద్దరికీ అందజేశాడు. ఆ ఇంటి తొలిరాత్రి సంబరం ముగిశాక హనీమూన్కు వెళ్లేందుకు స్విట్జర్లాండ్ను ముందే ఎంపిక చేసుకుని ఉన్నారు దంపతులు. హాయిగా 100 ఏళ్లు సకల శుభాలతో కళకళలాడుతూ వర్ధిల్లండి. వీరు చేపట్టింది పవిత్రమైన వైద్య వృత్తి. నేటి వైద్యం వ్యాపారాత్మకంగా మారిపోయినా దాని పవిత్ర ధర్మాన్ని, ప్రాణాలు కాపాడవలసిన కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. పేదవారిని ఆదుకోండి. మీ దగ్గరకు వచ్చిన వారిలో ఆర్థికంగా బలహీనులు కూడా ఉంటారు. వారు వైద్య ఖర్చులను పూర్తిగా చెల్లించలేని స్థితిలో కూడా ఉండవచ్చు. వారిని ఆదుకోండి. శ్రీ సాయి సహాయత నుండి ఆ పేదవారికి అయ్యే మందుల ఖర్చు, వైద్య పరీక్షలు తదితర ఖర్చులు చెల్లించడం జరుగుతుంది. కర్తవ్యాన్ని వివరిస్తూ ఆశీస్సులు అందించాడు శ్రీరామ్. ఆ ఇంట రోజంతా గానా భజానా సాగింది. సంతోషం, సంబరాల ఖజానా నిండింది. ఇహ ఈ రాత్రి ఇక్కడ తనుండే పని లేదు. సాయంత్రమే రామకృష్ణ మిషన్ కేసి సాగిపోయాడు. అతనికి ఊరటనిచ్చేది ధీర గంభీర సాగరం, నిశ్శబ్ద ప్రశాంత ఏకాంతం. అక్కడే తన గుండె తెరుచుకుంటుంది, గతాన్ని ఆవిష్కరింపజేసుకుంటుంది. జీవితం అంటే ఏమిటో లోతుగా విశ్లేషిస్తూ పరమార్థాన్ని బోధిస్తూ ఉంటుంది. ఏకకాలంలో మండుటెండని, చల్లటి వెన్నెలని ఆస్వాదించే అనుభూతిని కలిగజేస్తుంది. ఆ అనుభూతుల పరంపరలో కొట్టుకుపోతూ వర్తమానంలోకి ఎప్పుడు వస్తాడో తనకే తెలియదు. శ్రీనివాస్ దివ్యల తొలిరేయి వేడుక గడిచిపోయింది. మర్నాడు ఉదయాన్నే విమానం ఎక్కి హైదరాబాద్ వెళతారు. అక్కడ శ్రీనివాస్ తాతగారింటో ఓ రోజు గడుపుతారు. తర్వాత అక్కడి నుండి ముంబై, తదుపరి ప్యారిస్, ఆ తదుపరి స్విట్జర్లాండ్ వెళ్తారు. 5 రోజుల పాటు స్విట్జర్లాండ్లో గడుపుతారు. హనీమూన్ అయ్యాక నేరుగా ఢిల్లీ వెడతారు.
అక్కడ కార్డియాలజిస్టుల కాన్ఫరెన్స్లో శ్రీనివాస్ పాల్గొంటాడు. తదుపరి హైదరాబాద్ నిమ్స్లో శిశు వైద్యుల పర్యవేక్షణలో 2 రోజుల పాటు సేవలు అందిస్తుంది దివ్య. విచిత్రం, హనీమూన్ మధుర స్మృతులను నెమరుగా వేసుకునే తీరిక, అవకాశం లేని వృత్తుల్లో స్థిరపడిన వారు. వృత్తి నైపుణ్యాలను పెంచుకోవటంలోనే వారికి నిజమైన ఆనందం ఉంటుందిట. శ్రీనివాస్ మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. వారికి విమానాశ్రయంలో వీడ్కోలు పలికి నేరుగా భోజనాల ఏర్పాట్ల దగ్గరకు వచ్చారు శ్రీరామ్. అప్పటికే అక్కడ అంతా గోలగోలగా ఉంది. కానీ ముందుగానే నియమించిన సెక్యూరిటీ వాళ్ళు వచ్చిన వారిని ఒక క్రమ పద్ధతిలో కూర్చోబెడుతున్నారు. 2 విడతల్లో అందరికీ భోజనాలు పూర్తయ్యేలా వడ్డనలు, మరోవైపు పిల్లలకు పాలు, బిస్కెట్లు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా భోజనాలు ముగిశాయి. 1000 మందికి పైగానే వచ్చిన అందరికీ సరిపోగా కొంతమందికి మిగిలిపోయేలా ఉన్నాయి భోజనాలు. ఎవరైనా వస్తే భోజనాలు పెట్టి పంపండి, వృధాగా పారబోయకండి అని చెప్తూ అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు శ్రీరామ్. అంతలో అతడి దృష్టి వారిపై పడింది. ఓ 100 అడుగుల దూరంలో ఓ చెట్టు కింద ఓ యాచకుడు పడుకుని ఉన్నాడు. ఆ పక్కనే ఓ చిన్న పిల్లవాడు పడుకొని ఉన్నాడు. ఇద్దరిని చెంగుతో విసురుతూ ఉందో కామె. వాళ్లను భోజనం చేశారో లేదో కనుక్కోమని అక్కడున్న ఓ సెక్యూరిటీ మనిషిని పంపాడు. అతడు కనుక్కొని తిరిగి వచ్చి చెప్పాడు, ఆ ముష్టోడికి, ఆడి కొడుక్కి 3 రోజుల నుండి జ్వరమంట, తిండి తినటం లేదంట. వాళ్ళ గురించి బాధపడుతుందా ముష్టిది? అది తినదట సార్, గుండె కంపించినట్లయింది. పాపం వాళ్ళ స్థితి ఏమిటో చూడాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తమ దగ్గరికి వస్తున్న శ్రీరామ్ని చూస్తూ ఆ స్త్రీ దిగ్గున లేచింది. 2 చేతులు జోడించి నమస్కరించింది. ఏమా, భోజనాలు చేయలేదా అడిగాడు. లేదు బాబు, ఇతనికి జ్వరం, పిల్లోడికి జ్వరం, కళ్ళు తెరిచి చూడటం లేదు. నేను బెంగైపోయినాను. వీళ్ళు తినకుండా పడుంటే నేనేటి తింటాను బాబు? ఇతడు నీకేమవుతాడు? మా ఆయనే బాబు. జ్వరంలో ఉండగా ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఇలా వచ్చారు. పొద్దున్నే ధర్మరాజులు భోజనాలు ఎడతారని సీటీలు ఇచ్చినారు బాబు. సల్లటేల కదా అని అంత దూరం నుండి నడిపించుకొచ్చినాను. పాపిచ్చిదాన్ని. ఇతడంత దూరం నడవలేక వచ్చి ఇక్కడే జమాయించి పడిపోయినాడు. ఒంట్లోనో సత్తువ లేదు. కూకోనన్నా కూకోలేకపోతున్నాడు. పిల్లాడు కూడా అలాగే అయిపోయినాడు బాబు. నాకేం చెయ్యాలో తెలియటం లేదు బాబు. కన్నీరు పెట్టుకుందామే. తైల సంస్కారం లేని జుట్టు, చిరుగులు పట్టిన చీర, దుమ్ము కొట్టుకుపోయి ఉన్న శరీరం, దైన్యానికి, దారిద్ర్యానికి ప్రతిరూపంగా కనిపిస్తున్నామని చూసిన శ్రీరామ్ గుండె కలుక్కుమంది. ఆ మగవాడి పరిస్థితి అలాగే ఉంది. ఆ పిల్లవాడు మూసిన కళ్ళని తెరవటం లేనట్లుంది. అదాటన చూస్తే విగత జీవుల్లా కనిపిస్తున్నారు. ఏం బ్రతుకులివి? చూడమ్మా, నీవేం బాధపడకు. మీ వాళ్లకు వైద్యం చేయిస్తాను. కంగారు పడకు, ధైర్యం తెచ్చుకో అంటూ పక్కనున్న మనిషిని ఒక ఆటో తీసుకురమ్మని ప్రమాయించాడు. 5 నిమిషాల్లో అతడు ఆటోని తీసుకొచ్చాడు. చూడమ్మా, ఆ ఆటోలో మీ ఆయన్ను, పిల్లవాడిని ఆసుపత్రికి తీసుకువెళ్ళు. అక్కడ ఇద్దరికి పరీక్షలు చేసి మందులు ఇస్తారు. జ్వరం తగ్గుతుంది. నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తాను. ఆసుపత్రి ఖర్చులు, మందులు అన్నీ నేనే చూసుకుంటాను. పూర్తిగా ఆరోగ్యవంతులైన తర్వాతనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తాను. ఇక నువ్వు భయపడవలసిన పని లేదమ్మా అంటూ ఆటో డ్రైవర్ వైపు తిరిగి అన్నాడు. డాక్టర్ మధు గారి ఆసుపత్రి నీకు తెలిసినా? తెలుసు సార్. ఆయన ఆసుపత్రిలోనే ఉంటారు. ఆయన దగ్గరకు తీసుకువెళ్ళు. అవసరమైతే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుంటారు. అక్కడ నీవు కొంచెం వీరికి సహాయపడాలి. అలాగే సార్. ఏమా, మీ ఆయన లేపి ఆటోలో కూర్చోబెట్టు. ఆసరాగా అతన్ని ఆనుకుని కూర్చో. బాబు, డ్రైవర్ కొంచెం సాయం చేయి. తీవ్ర జ్వరంతో లేవలేకుండా ఉన్నాడు పాపం. ఆమె, డ్రైవరు అతనికి సాయం బట్టి ఆటోలో కూర్చోబెట్టారు. ఆమె బిడ్డను ఎత్తుకుంటూ భర్త పక్కనే కూర్చుంది. జాగ్రత్తమ్మా, మరేం పర్వాలేదు, ధైర్యం చెప్పాడు శ్రీరామ్. ఆటో డ్రైవర్కు 100 రూపాయలు ఇచ్చాడు శ్రీరామ్. సార్, ఆటో ఛార్జీ 25 రూపాయలే సార్. పర్వాలేదు, మరో 25 నువ్వే ఉంచుకో. వీళ్లకు సాయం బట్టి ఆసుపత్రిలోకి తీసుకువెళ్ళు. మిగిలిన 50 ఈవిడకిచ్చే అంటూ, ఇదిగో అమ్మా, ఈ డబ్బు కూడా నీ దగ్గరే ఉంచు, నీ అవసరాలకు ఉపయోగపడుతుంది అంటూ మరో 300 రూపాయలు ఇచ్చాడు. ఆసుపత్రిలో దేనికి డబ్బు ఇవ్వనక్కర్లేదు. ఇది నీ సొంతానికే. వెళ్ళు. ఆటో కదిలింది. అభయహస్తంలా చెయ్యి ఊపుతున్న శ్రీరామ్కు చేతులు జోడించి మళ్లీ నమస్కరించింది. నిజంగా ధర్మరాజు. తనలో అనుకోకుండా ఉండలేకపోయాడు డ్రైవర్. డాక్టర్ మధు దివ్య క్లాస్మేట్. పిల్లల వైద్యంలో దివ్య వల్లనే ఆరితేరాడు. అతడి తండ్రి ఒక వ్యవసాయదారుడు. ప్రతిభావంతుడైన కొడుక్కు వైద్య చదువులు చెప్పించే స్థోమత లేనివాడు.
మధు గురించి దివ్య కొన్నిసార్లు చెప్పింది. ప్రతిభ ఆర్థికలేమి కారణంగా అణగారిపోకూడదు, అది వర్ధిల్లాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఈ భావనతో అతడికి అవసరమైనప్పుడల్లా ఆర్థిక సహాయం చేశాడు. ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. మధు శిశువైద్యంలో దివ్య వలనే పీజీ చేశాడు. తర్వాత మరో 3 డాక్టర్ మిత్రులతో కలిసి ఒక చిన్న ఆసుపత్రి ప్రారంభించి ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన వద్ద నుండి ఆర్థిక సహాయాన్ని పొందిన మధు ప్రాక్టీస్ ప్రారంభించిన తదుపరి కొంత మొత్తాన్ని శ్రీరామ్కు తిరిగి చెల్లించాలని చూశాడు. తను వారించాడు. ప్రతిఫలం నేను ఆశించి నీకు ఇవ్వలేదు మధు. ఏనాడైనా పేద రోగులు కానీ బాధితులు కానీ వైద్య సహాయం ఆశించి నా దగ్గరకు వస్తే అలాంటి వారిని నీ వద్దకు పంపిస్తాను. వారికి నా మీద ఉన్న గౌరవం కొద్దీ వైద్య సేవలు అందించండి. ల్యాబ్ టెస్టులు, మందుల ఖర్చు నేనే చెల్లిస్తాను అని చెప్పడంతో వినమ్రంగా అతడు అందుకు అంగీకరించాడు. డాక్టర్ మధు సెల్కు రింగ్ చేసి తను పంపుతున్న పేషెంట్స్ గురించి తెలియపరిచాడు శ్రీరామ్. మిగిలిన కథ తర్వాతి భాగంలో.